హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ వ్లాగ్. ఎలా ఉండరు? అందరూ బాగుండారు కదా. సో మనకు ఇంకా దసరా నవరాత్రులు 4గో రోజు అయితే వచ్చేసింది కదా. 4గో రోజు పూజ అయితే అమ్మవారికి నేను మార్నింగే చేసేసుకున్నానండి. అమ్మవారికి నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో అయితే కనుక మీ అందరితో కూడా షేర్ చేసుకుంటా ఉన్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది. మిస్ కాకుండా ఫస్ట్ నేను ఇండ్లంతా కూడా మాప్ పెట్టేసుకున్నాను. ఇండ్లంతా క్లీన్ చేసేసుకొని తర్వాత ఇంకా స్టవ్ దగ్గర కూడా క్లీన్ చేసేసినానండి. స్టవ్ కూడా పూజ చేసి ఇంకా పూజ అనేది చేసేసి ఇంకా పొంగల్ కూడా స్టార్ట్ చేసేసినాను. సో ఇంక ఇక్కడైతే పూజ సామాన్లు కూడా క్లీన్ చేసేసి ఇంకా పసుపు కుంకుమ బొట్లు అనేది పెట్టుకుంటా ఉన్నాను. సో 2 రోజులకు ఒకసారి మారుచానండి. సో ఇంకా శనివారము అలాగే ఈరోజు ఆదివారం కాబట్టి 2 రోజులు కూడా క్లీన్ చేసుకున్నాను. శుక్రవారము మంగళవారం అయితే దీపాలు అనేది క్లీన్ చేయను, అసలు మార్చనండి. సో లేదంటే మిగతా రోజుల్లో నేను మార్చుకుని ఇలా క్లీన్ చేసుకుంటాను. అలాగే పూజా రూమ్లో ఈ మాదిరిగా రాగి చెంబులో నీళ్లు పెడితే చాలా మంచిది. సో నేను అందుకని రాగి చెంబు కూడా క్లీన్ చేసేసినాను. ఇక్కడైతే కనుక ఇంకొకటి రాగి చెంబు అయితే గడప దగ్గర పెట్టుకుందామని రాగి చెంబుకు కూడా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను. సో అలాగే ఈరోజు అయితే గడప పూజ కూడా చేసుకుంటాను. సో ఇక్కడైతే కనుక నాకు పొంగల్ కూడా రెడీ అయిపోయిందండి. సో ఫస్ట్ పాలు మనకు పొంగు వచ్చినాక తర్వాత బియ్యం నానబెట్టుకొని ఆ పాలల్లో అనేది బియ్యం వేసుకొని బాగా ఉడకబెట్టినామంటే ఉడికిపోయినాక తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని మనం బెల్లం అనేది వేసుకోవాలా. పాలు ఉడికేటప్పుడే మనం బెల్లం వేసినామంటే పాలు ఇరిగిపోతాయి. సో ఇక్కడైతే పొంగల్ అయితే ఉంది. గడపకు నేనైతే క్లీన్ చేసుకుంటా ఉన్నాను. సో ముందే మాప్ పెట్టినప్పుడు పరకతో తొయ్యకుండా మామూలు గుడ్డతో అయితే తుడిచినాను. మళ్ళీ ఒకసారి అయితే ఈ మాదిరిగా తుడిచేసుకొని తర్వాత నేనైతే కన్నా పాలతో ఈ మాదిరిగా గడపను అనేది క్లీన్ చేసుకుంటాను. గడప దగ్గర మనం కొద్దిగా పాలు వేసినా కూడా చాలా మంచిదండి. శుక్రవారం మంగళవారం ఏదో ఒక రోజైనా ఈ మాదిరిగా గడపకు అనేది మనం కొద్దిగా పాలు వేసినామంటే సో చాలా మంచిదండి. సో నేనేం చేస్తానంటే ముందు మామూలు తడిబట్ట అనేది పెట్టేసుకొని ఈ మాదిరిగా పాలతో నేను ఒకసారి క్లీన్ చేసుకున్నాం. మనం అమ్మవారికి అభిషేకం చేస్తాం పాలతో. అలాగే గడప లక్ష్మికి కూడా మనం ఈ మాదిరిగా చేసుకుంటే చాలా మంచిది. సో ఈ మాదిరిగా అయితే చేసుకుంటానండి. సో ఈరోజు అయితే గడపకు కూడా పూజ చేసుకుందామని ఇక్కడైతే గడపకు కూడా ఈ మాదిరిగా చేసుకుంటా ఉన్నాను. సో మనం పాలు వేసినాక మళ్ళీ తడిబట్ట తీసుకొని ఒకసారి బాగా నీట్గా తుడిచేసుకొని అప్పుడు పసుపు అనేది రాసుకోవాలా. పసుపు రాసుకొని మనం బియ్య పిండితో ముగ్గేసేసుకొని గడపలక్ష్మి పూజ అనేది చేసుకోవాలా. గడపలక్ష్మి పూజ చేసుకున్నాక తర్వాత నేను ఎదుగున పూజ అనేది స్టార్ట్ చేస్తానండి. సో ఇక్కడైతే పసుపు కూడా రాసేసి పసుపులో కూడా కొద్దిగా పెరుగు అలాగే జవాది పౌడరు అలాగే అత్తరుని కూడా అత్తరు కూడా వేసుకోవచ్చునండి, చాలా మంచిది. రోజ్ వాటర్ కూడా మిక్స్ చేసేసుకొని మనం గడపకు అనేది రాసుకుంటే సువాసన బాగుంటుంది. కాబట్టి సువాసన అనేది చాలా ఇష్టం అమ్మవారికి అయితే. సో మన ఇంట్లో ఉండే వస్తువులతో మనము జవాది పౌడర్ కానీ అత్తరు కానీ లేదా కొద్దిగా పచ్చకర్పూరం కానీ వేసి రోజ్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని అందులో పెరిగేసుకొని బాగా కలిపేసి గడపకి రాసినామంటే చాలా మంచిది. ఒకవేళ మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే పెరుగు ఉంటుంది ప్రతి ఒక్క ఇంట్లో కూడా. పెరుగు అలాగే వాటర్ వేసి పసుపు వేసి బాగా మిక్స్ చేసుకొని గడప లక్ష్మికి అనేది పసుపు రాయండి. సో ఈ మాదిరిగా పసుపు అంతా రాసేసినాక బొట్లు అనేది పెట్టేసి కుంకుమ బొట్లు అయితే పెడతా ఉన్నాను. సో కుంకుమలో కూడా కొంచెం జవాది పౌడర్ అనేది మిక్స్ చేసేసి మనం కుంకుమ బొట్లు అనేది పెట్టినామంటే మంచి వాసన ఉంటుందండి. సో ఇక్కడైతే కనుక బియ్య పిండితోనే నేను ముగ్గు అనేది వేస్తా ఉన్నాను. సో గడపకు మనం ఎప్పుడైనా కానీ పూజ చేసుకునేటప్పుడు బియ్యం పిండి యూజ్ చేయాలండి. బియ్యం పిండితోనే మనం ముగ్గు అనేది వేసుకోవాలా. సో నాకు వచ్చిన కాడికి సింపుల్గా ముగ్గు అనేది ఈ మాదిరిగా వేసుకుంటా ఉన్నాను. నాకైతే పెద్దగా రావండి ముగ్గులు అయితే సింపుల్గా ఈ మాదిరిగా వేసుకుంటాను. సో నేను వేసే ముగ్గుల్లో కూడా కొంచెం అక్కడక్కడ మిస్టేక్ అవుతూ ఉంటుంది. నాకు అస్సలు రావు ముగ్గులు అయితే ఈ మాదిరిగా ఏదో చిన్న చిన్నవి అయితేనే వేస్తాను. సింగ్ ఇక్కడైతే ముగ్గు కూడా వేసేసినానండి. అలాగే మనం బియ్య పిండితో కూడా ఈ మాదిరిగా బొట్లు అనేది పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే పూలు కూడా అలంకరణ అనేది చేసుకుంటా ఉన్నాను. సో ప్రతి రోజు కూడా చేసుకోవచ్చు గడపలక్ష్మి పూజ అయితే సో ఒకవేళ వీలు కాలేదంటే శుక్రవారం కానీ లేదంటే మంగళవారం కానీ ఏదో ఒక రోజున మనం గడపలక్ష్మి పూజ చేసుకుంటే చాలా మంచిది. సో ఇక్కడైతే పూలు కూడా పెట్టేసి పసుపు కుంకుమ అలాగే అక్షింతలు అనేది వేసుకొని నమస్కారం చేసుకొని సో దీపం కూడా పెట్టుకోవాలా. నేనైతే దీపం పెట్టినానండి, ఎక్కువ గాలి అయితే వచ్చింది. సో అందుకని సైడ్ పక్క అయితే వెలిగించినాను నేను. ఇక్కడైతే వీడియోలో అయితే కనరాలేదు దీపం అయితే సో ఇక్కడైతే పసుపు కుంకుమ పెట్టేసినాక కొద్దిగా మనము సాంబ్రాణి కానీ లేదంటే అగరబత్తి కానీ ధూపం కానీ ఇచ్చేసి తర్వాత మనము రాగి చెంబులో నీళ్ళు వేసుకొని గడప దగ్గర పెట్టుకుంటే చాలా మంచిదండి. సో నాకు కూడా అయితే ముందు తెలియదు. నేనైతే ఒక 2-3 సంవత్సరాల నుంచి ఈ మాదిరిగా రాగి చెంబులో నీళ్ళు అనేది పెడతా ఉన్నాను. చాలా మంచిదండి.
మనం ఎక్కడన్నా బయటికెళ్ళేటప్పుడు కానీ, లేదా మనం ఎక్కడన్నా బయటికెళ్ళేసి వచ్చినా కానీ, ఆ రాగి చెంబులో నీళ్ళు చూసినామంటే, మనకు మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మనం ఇంట్లో నుంచి బయటికెళ్ళేటప్పుడు రాగి చెంబు చూసి మనం బయటికెళ్ళామంటే, మనం వెళ్ళిన పని అయితే సక్సెస్ అవుతుంది. సో, నేనైతే గిన నమ్మకంతో ఈ మాదిరిగా రాగి చెంబు నీళ్ళనేది పెడతానండి గడప దగ్గరైతే చానా మంచిది. సో, ఇక్కడైతే రాగి చెంబు కూడా పెట్టేసి, పూలతో కూడా అలంకారం చేసేసుకొని, అలాగే కొద్దిగా అక్షింతలు, అలాగే కుంకుమ, పసుపు సమర్పించుకొని నమస్కారం అనేది చేసుకున్నాను. గడప లక్ష్మికి గూడా కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలనేది సమర్పించుకొని నమస్కారం చేసుకొని, అలాగే కొద్దిగా నైవేద్యం అనేది పెట్టినాను. సో, ఇప్పుడైతే కర్పూరం హారతి కూడా ఇచ్చేసి, గడప లక్ష్మికైతే పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసుకొని, తర్వాత ఇంట్లో పూజ అనేది స్టార్ట్ చేశాను. ఫస్ట్ మనము గడప లక్ష్మి పూజ చేసుకొని, తర్వాత తులసమ్మ దగ్గర పూజ చేసుకొని, తర్వాత మనము పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలండి. సో, నేనైతే గాని ఈ మాదిరిగా చేసుకుంటాను. సో, ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి ప్రకారం చేసుకుంటా ఉంటారు. సో, నేనైతే ఈ మాదిరిగా పూజ అనేది చేసుకుంటానండి. సో, నా పూజ గడప లక్ష్మి పూజ అనేది ఈ మాదిరిగా అయింది. అలాగే బుద్ధుడైతే ఉన్నాడండి. సో, అక్కడైతే నేను ఫ్లవర్ డెకరేషన్ ఈ మాదిరిగా పెట్టుకుంటాను. ఇందులో కూడా కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కుంకుమ, అక్షింతలు, కొద్దిగా యాలక్కి ఒక్కటేసుకునే సరిపోతుంది. సో, ఎందుకంటే యాలక్కి మంచి సువాసన వస్తుందండి. బావుంటుంది. సో, ఈ మాదిరిగా ఫ్లవర్‌తో డెకరేషన్ చేసేసి, రాగి చెంబులో కూడా నేను దేవుడి దగ్గర చెప్పినాను కదా! రాగి చెంబులో నీళ్ళు వేసి పెట్టుకుంటానండి. సో, నేనైతే కొద్దిగా తులసి దళాలేసుకొని పెట్టుకుంటానండి. పూలైతే పెట్టను. ఓన్లీ నీళ్ళన్నా పెడతాను. లేదంటే కొద్దిగా తులసి ఉండిందంటే తులసి దళాలు కూడా వేసి నేను దేవుడి దగ్గరైతే ఇక్కడ పెడుతున్నా చూడండి. ఇక్కడైతే పెట్టుకుంటాను. అలాగే ఈరోజైతే గన పంచగవ్యం దీపం అయితే ఎలిగిచ్చా ఉన్నాను. సో, నేనైతే గన దీపాలు కూడా ఎలిగిచ్చేసుకున్నానండి. ముందే దేవుళ్ళకైతే పూలతో నేను అలంకరణ అనేది చేసేసుకున్నాను. సో, మనకు అందరికి తెలుసు కదా! మామూలుగా హారతితో కానీ, లేదంటే అగరబత్తితో కానీ మనం దీపం అనేది ఎలిగించుకోవాలి కాబట్టి, దీపాలు కూడా ఎలిగిచ్చేసుకొని, దీపలక్ష్మికి కూడా నేను పసుపు, కుంకుమ, అక్షింతలనేది సమర్పించుకొని, నమస్కారం చేసుకొని, ఇంక గణపతి పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. గణపతి పూజ కూడా చేసుకున్నానండి. సో, గణపతి పూజ చేసేసుకొని, తర్వాత నేను అమ్మవారి పూజ అనేది చేసేసుకున్నాను. మీకు ఇంకొక డౌట్ రావచ్చు, ఇక్కడ లలిత అమ్మవారి ఫోటో లేదు కదా అక్క అని మీరు అనుకోవచ్చు. సో, మేము కొత్తింట్లోకైతే వచ్చినామండి. సో, లాస్ట్‌గా నేను ఒక వీడియో అయితే పెట్టినాను. ఆ వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. కొత్తగా చూసే వాళ్ళకైతే తెలీదు. సో, మేమైతే కొత్తింట్లోకైతే వచ్చినామండి. సో, మేము ముందుండే ఇంట్లోనే అక్కడే ఉండాది లలిత అమ్మవారి ఫోటో అయితే గిన. సో, నేను అక్కడి నుంచి అయితే పూజా రూము అయితే తేలేదండి ఇంకా. కొద్దిగా ఫోటోలైతే తెచ్చుకున్నాను. ఇక్కడైతే నేను దేవుళ్ళు పెట్టుకొని పూజ అనేది చేసుకుంటా ఉన్నాను. ఇక్కడ చూడండి బుద్ధుడి దగ్గరైతే ఈ మాదిరిగా అయితే ఫ్లవర్ డెకరేషన్ పెట్టుకొని ధూపం కూడా వెలిగించినాను. అలాగే గణేష పూజ చేసేసుకుని చెప్పినాను కదా! గణేష పూజ చేసేసుకొని తర్వాత అమ్మవారి పూజ అనేది స్టార్ట్ చేసేసి, ఇక్కడైతే ఈరోజు క్షీరాన్నం అయితే నైవేద్యంగా పెడతా ఉన్నాను అమ్మవారికి అయితే గన. సో, 4గో రోజు క్షీరాన్నం నైవేద్యం పెడితే చాలా మంచిదండి. సో, అందుకని నేనైతే క్షీరాన్నం అయితే చేసినాను. సో, ఈ మాదిరిగా అమ్మవారికి నైవేద్యం అయితే సమర్పించుకొని, అమ్మవారి దగ్గర పసుపు, కుంకుమ, అక్షింతలు అయితే సమర్పించుకొని, అమ్మవారి అష్టోత్తరం అయితే చదువుకున్నానండి. కుంకుమ అర్చన అయితే చేసుకున్నాను ఈరోజు అమ్మవారికైతే గిన. సో, మనం ఈ నవరాత్రుల్లో 9 రోజులు కూడా కుంకుమార్చన చేసుకుంటే గిన పొద్దున, సాయంత్రం చాలా మంచిది. సో, నేనైతే గిన కుంకుమార్చన అయితే చేసుకున్నాను. సో, ఒక నిమ్మకాయ ప్లేట్‌లో పెట్టుకొని మనం కుంకుమార్చన చేసుకుంటే చాలా మంచిదండి. ఇక్కడ పెట్టుకున్నాను చూడండి నిమ్మకాయలైతే గన. సో, మనము పూజా రూమ్‌లో అమ్మవారి ఫోటో పెట్టుకోకపోయినా కూడా ఈ మాదిరిగా నిమ్మకాయ పెట్టుకొని మనము ఆ దుర్గాదేవిని మనసులో అనుకుంటా మనం కుంకుమార్చన అనేది చేసుకోవాలా. సో, లలితా సహస్రనామం కానీ, లేదంటే దుర్గా అష్టోత్తరం కానీ, సో, వచ్చిన వాళ్ళైతే గన అవన్నీ కూడా చదువుకుంటా కుంకుమార్చన అనేది చేసుకోవచ్చునండి. ఒకవేళ రాకపోతే గన ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటా కుంకుమార్చన అనేది చేసుకోవాలా. చాలా మంచిదండి కుంకుమార్చన అయితే చేసుకుంటే. సో, నేనైతే గన అమ్మవారి ఫోటో లేకపోయినా ఈ మాదిరిగా అయితే నేను నిమ్మకాయతో కుంకుమార్చన అనేది చేసుకున్నాను. సో, ఇక్కడైతే కుంకుమార్చన కూడా చేసుకుంటా ఉన్నాను చూడండి. సో, మనము దుర్గా అష్టోత్తరం చదువుకుంటా మనము కుంకుమార్చన అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఏమి రాలేదంటే ఫోన్‌లో కూడా పెట్టుకొని మనము అమ్మవారికి కుంకుమార్చన అనేది చేసుకోవచ్చు. సో, ఇంకా కొంతమంది అయితే ఇంకా బాగా చేసుకుంటారు. నేనైతే గన సింపుల్‌గా చేసుకున్నానండి. సో, మీకు అందరికీ తెలుసు కదా! కాలు ఫ్రాక్చర్ అయింది. ఎక్కువ నేను పని చేస్తే కాలు నొప్పొచ్చది. అందుకని నేను సింపుల్‌గా అయితే నేను పూజ అనేది చేసుకుంటా ఉన్నాను. సో, కుంకుమార్చన కూడా అయిపోయిందండి. ఇప్పుడైతే కుంకుమార్చన అంతా అయిపోయినాక సో, కర్పూరం హారతి అనేది ఇవ్వాల. సో, నేను ఇక్కడైతే గన కర్పూరం హారతి కాదండి. సో, మనము పంచహారతి ఇచ్చాం కదా!
అదే మాదిరిగానే 2 ఒత్తులు ఒక్క ఒత్తిగా చేసి కొద్దిగా నెయ్యి వేసి మనం ఈ మాదిరిగా ఒత్తి అనేది వెలిగించి మనం అమ్మవారికి హారతి ఇచ్చినామంటే చాలా మంచిది. సో నాకైతే వేరే ఆంటీ అయితే చెప్పిండారండి, తమిళోళ్ళ ఆంటీ. సో నేనైతే గన ఎప్పుడన్నా శుక్రవారం కానీ మంగళవారం కానీ ఈ మాదిరిగా హారతి అయితే ఇచ్చాను. సో అమ్మవారికి హారతి కూడా ఇచ్చేసి ఇంక అమ్మవారికి నమస్కారం అయితే చేసుకున్నాను. సో నేనైతే గన పూజ అయితే దసరా నవరాత్రుల్లో 4వ రోజు ఈ మాదిరిగా చేసుకున్నానండి. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయటం అస్సలు మర్చిపోద్దు. సో ఈ వీడియో కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్, మిస్ కాకుండా. సో ఈ వీడియో మీకు నచ్చిందని తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సో ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. బాయ్.